కానీ ఉన్నంతవరకు కానీ లేనా మొత్తం కానిచ్చి నిదానంగా వస్తుంది త్రో కదా వాడు బ్యాటర్ వస్తాడు అలాగే వస్తాడు బ్యాటర్ కావాలి వస్తే ఉంది వాళ్ళు ఆడ పరిగిస్తారు గోడ ఇంకా చాలా ఉంది అనుకుంటా టైమింగ్ కదా జైర్ ఏం కాదు కానీ నేను టైమింగ్ కదా శ్రీకాంత్ అన్న కూడా వాడేస్తున్నారు ఇంకా ఒక తక్కువే తిరిగి వచ్చి ఇంట్లో చచ్చిపోయారా ఊరంతా తిరిగి ఇంట్లో పడిపోయాడు అదే లాగుతుందా ప్రణీత్ శాంత వినయ్ భాష కమరా కాల్ చెప్పు కామెంటరీలో నేను లేవు కాబట్టి బతికిపోయావు స్టాప్ చేయండి పాస్ చేయండి లేదంటే వదిలేయండి అన్న పర్లేదు రెడ్ బాల్
తగ్గిందనమాట. అక్కడ ప్రణీత ఆయన రాకపోయా, శాంత రాకపోయా, ఏం చెప్పాడు ఈయన? ఆయన లెక్కం పేరు చేస్తాడు. ఎప్పుడో ఎస్పీ బంగ్లా అన్నాడు. లాస్ట్ దగ్గర వెయిట్ చేయి అమౌంట్ నీ అవకాశం వచ్చినప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ ర్యాపిడ్ ఫీల్ రాడు ఉండేది జాగ్రత్త. ర్యాపిడ్ 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 సుమను సస్పెన్స్ స్పీడ్ ఒక చేతి పెట్టేస్తాడు. తగిలితే ముందు పరిగినా మీరా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకేసారి. ఏం చేస్తారన్న యాడకు పోయినా అయిపోతుంది బాల. మన ఇద్దరం కలిసి ఆడున్నాం. అద్భుతమైనటువంటి ఇద్దరంటే 10 మందిలో ఉండేది ఒకరు కూర్చోమని ఎవరైనా నా కామెంటరీ ఇస్తున్న ఇబ్బంది లేదు. ఏనా మైక్ అది ఆన్ చేయాలా? ఓకే యాడ్ కూర్చొని నేను ఇచ్చేది ఇప్పుడు. ఓకే రఫాడిస్తుంది. బౌలరు సర్వేగంతో దూసుకొచ్చింది బాల్. అద్భుతమైన క్యాచ్ వదిలేసిన పవన్ అన్న. బౌలర్ అయితే బ్యాట్స్మెన్ని కట్టడి చేస్తున్నారు. 3 బాల్లో కేవలం 1 రన్నే వచ్చింది. సూపర్ షాట్ కవర్స్ పైన పాయింట్ షాట్. అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు అన్న. ఓ సారీ రివర్స్ షాట్, అద్భుతమైనటువంటి షాట్. ఇలాంటి షాట్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని తిరిగి చెప్పాడా? ఇందాక రన్నింగ్ చేస్తున్నారు వాళ్ళు. అది కొట్టాలా? సారీ అన్న సారీ ఓకే సారీ అన్న చెప్పడం అయినా మానేస్తా ఇంకోసారి.
అద్భుతమైన బాల్ చేశారు, దాన్ని సింగిల్గా తీయడం జరిగింది కిషోర్ అన్న. ఓవర్ త్రోస్తో ఒక రన్ ఎక్స్ట్రా వచ్చింది. మరో అద్భుతమైన సింగిల్. మధు 13 బాల్కి 21 ఆడుతున్నాడు. మళ్ళీ రివర్స్ షాట్లో షాట్ ట్రై చేశారు, అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టాడు అన్న. నెంబర్ అండి ఇంకోసారి చెప్పు. ఫస్ట్ బాల్ ఏందన్నా? ఫస్ట్ బాల్ 2 సింగలే. ఫస్ట్ బాల్ కిషోర్ అన్న నువ్వు ఆడిందా? 2D సింగల్ అవుట్ అయింది. కీపర్ క్యాచ్. కొత్త బ్యాట్స్మెన్ స్ట్రైక్ మీద ఉన్నారు, చూడాలి ఈ బాల్ ఎటువంటి బాల్ వేస్తారు అన్న. సింగిల్. యాక్టివిటీ కాకుండా పడుతుంది. Two balls left. Oh, it's a wide. Oh, just miss. Catch miss. What a bowling. One last ball this over. అద్భుతమైన ఓవర్ వేసారు, ఓన్లీ 5 runs ఇచ్చారు ప్రెజెంట్. ఓ సింగిల్. ఓవర్ 5 overs 34 runs 1 wicket. సింగిల్ బాల్. ఆశానా వినయానా సుభాన్ భాయ్ తింజనేనా ఏ సన్నీ అక్కడ ఉన్నాడా? What a shot! It's a 4. Four balls left. ఇప్పుడు ఎటువంటి బాల్ వేస్తారో చూడాలి. అగైన్ షాట్ ట్రై చేశారు, సింగిల్ అయితే రాలేదు. Oh, it's out. నా వీడియో చేస్తున్నా, నాకు కూడా అర్థం కాలేదు, నాకు తగిలిందని కూడా. నేను ఊరిని తిప్పుకుంటాను తిన్నట్టు నన్ను చెప్తావా? పాస్ చేయాలంట ఓవర్ వద్దంటాను. శ్రీకాంత్ అన్న దిగాడు ఇప్పుడే, మంచి క్లాసికల్ డ్యాన్స్ లాగా క్లాసికల్ షాటు. పవర్ ప్లే ముందర ఉన్నాడు.
అదే సైడ్ తగిలినట్టు. మంచి బాల్. ఐ షాట్. అవుట్, రన్ అవుట్. లెగ్ ఎంపైర్ చాకచక్యంగా చూస్తా ఉన్నాడు. లెగ్ ఎంపైర్ మధు వంశీని పెట్టు. వంశీ ఒక కోరు ఉండు. ఎంపైర్ ఇచ్చేస్తాడు. బౌలింగ్లో మార్పు. శాంతకుమార్ బౌలింగ్లో మార్పు, బ్యాటింగ్లో కూడా మార్పు అయింది రన్అట్ తర్వాత. ఇప్పుడే ఆంటీ దగ్గర 2 మటన్ బిర్యానీ తినేసి వస్తూ ఉన్నాడు. చిన్నగా నడు అదరతా ఉంది. పవన్ ఆఫ్ స్టంప్లో ఉన్నాడు చాకచక్యమైన క్యాచ్ల కోసం. రాజా ఎందుకు వచ్చానా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు వరకు దించలేదు. మొదటి బాల్ మంచి బౌలింగ్ శాంతకుమార్ నుండి. నాకు కూడా వర్క్ ఉందిరాడా కామెంటరీ చెప్పాలా. రెండవ బంతికి రెడీ అయ్యారు. మంచి డిఫెన్స్, క్లాసికల్ డాన్స్ లాగా క్లాసికల్ షాట్. థర్డ్ బాల్ వెల్ బౌలింగ్. వెల్ బౌలింగ్, నైస్ ఫుట్బాల్ ఫీల్డింగ్. క్రిస్టియన్ రొనాల్డో లాంగ్ ఆన్లో మంచి ఫీల్డర్ ఉన్నాడు. ఆఫ్ స్టంప్. పిలవలేదు కదా నువ్వు ఎందుకు తట్టింగ్ చెప్పు అతను అడగకుండానే చెప్పాలి. ఆడతాడు చూడటానికి హరీష్ భాయ్ చూడటానికి వచ్చాడు. హరీష్ భాయ్ వైజాగ్ నుంచి వచ్చాడు. ఓకేనా రెస్ట్ రెస్ట్ దొరికాను. స్వామి ఇప్పుడే గ్రౌండ్ లోకి వచ్చారు. అతను టాప్. థమ్స్అప్ స్వామి, థమ్స్అప్ బరువు అయితే మేము తీసుకుంటాం. మంచి బాల్, చాకచక్యమైన ఫీల్డింగ్. లవ్లీ కీపింగ్, లవ్లీ కీపింగ్. बड़ा शॉट काढी भाई तुमने अब बड़ा शॉट आया अब उन्हें थ्रो डालने को మొత్తం కవర్ చేయదా బాల్ పోయినప్పుడు అది తీసా ఆరా కామెంటరీ చెప్పుకుందాం. అవుట్ అయిపోయి రాజా ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ వస్తుందని కూర్చొని ఉన్నాడు. ఓవర్లో మార్పు. ప్రణీత్ బాయ్ బౌలింగ్. ప్రణీత్ బాయ్ ద యూనివర్సల్ బాస్ వస్తున్నాడు. ఆ బాస్
చిక్కిరి 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 42. ఏ ఎడతా ఎడతానా ఎడతా ఎడతానా ఇన్న ఎడతానా. అయి చెప్పుదా. బౌలింగ్లో మార్పు ప్రణీత్ బాయ్. మొదటి బంతి బౌన్స్గా మలిచాడు, దాన్ని కిరణ్ అన్న డిఫెన్స్గా మలిచాడు. కిండలేగా బతుకంతా వాటర్ వల్ల చల్లగా లవ్లీ బాల్ మిస్ఫీల్డ్, కీపర్ నుంచి మిస్ అయింది. దాన్ని 4 రన్లు వచ్చాయి కిరణ్ అన్న బ్యాటింగ్లో. ఇప్పుడే మా కామెంటరేట్కి దయా గారు వచ్చారు. 3DR చెప్పండి. 3DR నెక్స్ట్ టోర్నమెంట్ ఎక్కడ కడుతున్నారు? కడపలో ఉంది. మర్చిపోయాను, కడపలో టోర్నమెంట్ ఉంది. టోర్నమెంట్ కడపలో ఉంది. వచ్చే వాళ్ళు నేమ్స్ ఇస్తే రేపు బుధవారం మధ్యాహ్నం వెళ్ళి అక్కడ ఆర్డర్ రావాలి. 5 డీల్ బాల్తో ఉంటుంది మ్యాచ్. ఓకే, వెరీ గుడ్. మీరు ఈ విధంగా టోర్నమెంట్ కడతా ఉండండి. అరే ఫస్ట్ బాల్ భలే తగిలిందిరా, ఫుల్ టాస్ వచ్చేసింది. ఎక్స్పెక్ట్ చేయలేదా? ఏడు తగిలిందే, షార్ట్ కాదురా, ఏళ్ళు తగిలింది. ఇటు కొడతా అది. మంచి బ్యాటింగ్, ఫీల్డింగ్ హలో ఎవరు? సార్ నేను ఒక 6 గంటలకు అటు వస్తాను, వచ్చి ఫోన్ చేస్తాను. స్ట్రైటా? ఏమే వెళ్ళినాడు, ఇంకో లేరు మనకు రావాలా. కానీ అయితే డ్రాప్, కానీ బాల్ ఇటు వేసుకో. కానీ వైడ్ బాల్. కమాన్. లవ్లీ బాల్. బ్యాట్స్మెన్ రివర్స్ స్టెప్ తిరిగారు, మంచి బాల్ లోపల పడిపోయింది. యూట్యూబ్లో రాదు, కట్ చేసి పెడతాడు. యూట్యూబ్లో వస్తుందా అన్న? 8 ఓవర్లకు 51, 3 వికెట్లు. 8 ఓవర్లకు 51, 20 ఓవర్ల మ్యాచ్. బౌలింగ్ సంతోష్ బాయ్. ఫస్ట్ బాల్ మంచి బాల్, మంచి ఫీల్డింగ్. వైడ్ బాల్. catch it. Amir ఉంది. Amir. Throw.
త్రీ రన్స్. మంచి బాల్ నా 4 balls అయినాయి. లాస్ట్ 2 balls. కవనా జగా 3 వచ్చింది. వీకెండ్ హిట్టింగ్ స్క్వాడ్ వర్సెస్ హ్యాపీ క్రికెట్. మంచి షాట్ ఆఫ్ స్టంప్ మీద, బాల్ చెరువులోకి పోలేదు. బాగా టైమింగ్ వచ్చింది. భోజనాలు ఇప్పుడు లేవు, సాయంత్రం 7 తర్వాత. ఓవర్లో ఆఖరి బంతి, ఫీల్డింగ్లో మార్పు. గాల్లో బంతి ఫీల్డర్ వైపు, మిస్ఫీల్డ్. 2 runs. ఓవర్ సమాప్తం. 9 ఓవర్లకి 62, 3 వికెట్లు. 9 ఓవర్లకు 62, 3 వికెట్లు. లాస్ట్ 11 ఓవర్లు, 9 అయిపోయినా. లాస్ట్ 11 ఓవర్లు ఉన్నాయి. भाई क्या भाई चैनल का नाम है तुम्हारे चैनल का नाम क्रिकेट का మీరు లేక్ క్యూ క్రికెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో సబ్స్క్రైబ్ హ్యాపీ క్రికెట్ వర్సెస్ వీకెండ్ హిట్టింగ్ స్క్వాడ్. డబల్ టిప్ కొట్టండి. కవర్ షాట్, ఓన్లీ 1. ఆడియన్స్ నుంచి అరుపులు. లవ్లీ బాల్, లవ్లీ బాల్, గ్రేట్ బౌలింగ్. మంచి షాట్ శ్రీకాంత్ అన్న నుంచి. ఓన్లీ 2. బాల్ క్లిక్ అయింది. ఓన్లీ 2 runs. ఓన్లీ 2. Oh, great bowling, Pranit boy. బౌలర్ నుంచి మంచి బాల్. లాస్ట్ 2 balls. వాట్ ఏ ఫ్లిక్ షాట్ ఆఫ్ ద సీనియర్ శ్రీకాంత్ అన్న. నైస్ ఫీల్డింగ్ జహీర్. రావంశీ కొంచెంసేపు తమాషా చేసుకుందాం. నేను క్వశ్చన్లు అడుగుతా ఉంటే ఇద్దరు మాట్లాడదాం రా.
డిస్కషన్ ఇస్ ద పెండింగ్ అను. మంచి బాల్. ఏమన్నా బౌలింగ్ వేస్తున్నా, రప్ప రప్ప బౌలింగ్ వేస్తున్నా. ఇప్పుడు కామెంటరీలో చిన్న మార్పు, వంశీ వచ్చాడు, ద వంశీ యూట్యూబర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఓవర్ సమాప్తం. 10 ఓవర్లు ముగిసేసరికి 69 రన్స్, 3 వికెట్స్. చాలా బాగుంది రన్ రేటు. ఇప్పుడే సుభాన్ భాయ్ వచ్చాడు గ్రౌండ్లోకి. బ్యాట్స్మెన్ రెడీ అవుతున్నాడు, పాయింట్స్ తీస్తున్నాడు బ్యాగ్లో నుంచి. ఎవరా ఏందా అమ్మన్ సుభాన్ భాయ్, ఫీల్డింగ్లో మార్పు, బౌలింగ్లో మార్పు. సంతోష్ భాయ్ అంతేనా? ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ గా మలిచాడు, దాన్ని 4 గా, దాన్ని బౌండరీగా మలిచాడు కిరణ్ అన్న, కిరణ్ రాజ్. వంశీ మీరేమంటారు? కొంచెం ఎర్లీగా వికెట్స్ పడినట్టు అనిపించాయా? అంటే అది యాక్చువల్గా కిషోర్ అన్నది అయితే అది వికెట్ పడాల్సింది కాదు, ఆయన అందరికి ఆయన ఇచ్చేస్తున్నాడు. లాస్ట్ టైం కిషోర్ అన్నని రంజీల్లో సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అయ్యో కంపల్సరీ ఉంటాయి, ఇట్లా రన్అట్లు అయితే ఖచ్చితంగా తీసేస్తారు కూడా సెలెక్ట్ అయినప్పుడు. ఓ క్యాచ్ డ్రాప్ ఆఫ్ ది మ్యాచ్, కాస్ట్లీ క్యాచ్. యాక్చువల్లీ ఇది చాలా అద్భుతమైన బాల్ వేశారు, కాకపోతే కీపర్ కొంచెం నిరుత్సాహంతో కనిపిస్తున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కీపర్ ఇలాంటిది. లాస్ట్ రంజీల్లో డోపింగ్ టెస్ట్ లో దొరికిన మన దయా ఏమంటారు? ఈసారి సెలెక్ట్ అవుతాడా? ఓ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు, అన్నకి 100 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి అరుపు. ఈ క్యాచ్ ఎంత మలుపు తీస్తుందో చూడాలి మనం. కాస్ట్లీ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్. ఆయన గుడ్ ప్లేయరు, గుడ్ కీపరు, బట్ ఏదో సంథింగ్ ఈ నేచర్ కొంచెం సహకరించినట్లేదు. ఇట్లాంటివన్నీ జరగతానే ఉంటాయి క్రికెట్లో, కామన్. ఓకే ఓకే ఫైరు బాయ్. ఓ బౌలర్ నుంచి మంచి బాల్. వాటే కమ్బ్యాక్ అండి, వాటే కమ్బ్యాక్. అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, 2-3 బాల్ డాట్. మీరు మళ్ళీ రాజాని చూస్తే ఏమనిపిస్తుంది? బ్యాటింగ్ కోసం కూర్చున్నాడు అనిపిస్తుంది. మేబీ అట్లాగే ఉంది. ఇంక నా రెడీగా 50 కొట్టినాడికి అయితే ఉన్నాడు అన్న. నాకేమో భోజనానికి వచ్చాడు అనిపిస్తా ఉంది. ఓ షర్ట్ మ్యాన్ షర్ట్. ఆల్రెడీ 2 పార్సిల్ మేము తినేసాం. ఓకే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్యాచ్ పట్టాడు. రివెంజ్ అంటే ఇట్లా ఉండాలండి. కీపర్ వదిలేసాడు, బాల్ పెట్టుకున్నాడు బౌలర్. మంచి బౌలింగ్, మంచి బౌలింగ్, అద్భుతమైనటువంటి బౌలింగ్. మళ్ళీ ఏంటి మీదే హ్యాపీ క్రికెట్ కమ్బ్యాక్. వాటే కమ్బ్యాక్ అండి, వాటే కమ్బ్యాక్. మంచి గ్రీజ్ లోకి వస్తున్నాడు ద బాహుబలి. ఈజ్ ద స్ట్రైకర్. బాహుబలి మ్యాచ్ టర్నింగ్ చేసి మూమెంట్ ఏమైనా వస్తుందేమో పవన్ నుంచి చూడాలి. పవన్ ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు, 2 రోజులు టూర్లో ఉన్నాడు. ఒళ్ళు సహకరిస్తుందో లేదు తెలీదు, చూడాలి. అయినా ఒక క్రికెటర్ అనేది ఇట్లా టూర్ వచ్చాక ఆడడం అనేది ఎట్లా ఉంటుంది? నాకేందో రాజా మీద డౌట్ వేస్తా ఉంది. ఏదో పూజలు గీజలు చేస్తున్నాడా, ఆయన గీర గీస్తున్నాడా? ఈరోజు ఫైరూబాయ్, ఈరోజు విండ్ కూడా ఏదో కొంచెం హెవీగా ఉన్నట్టుందండి. గాలి ఈరోజు గాలి కూడా ఏమన్నా మ్యాచ్ ఏమైనా చేసేది ఉంటుందంటారా? గాలి ప్రభావం మ్యాచ్ మీద ఉంటుందంటే సెకండ్ ఇన్నింగ్స్ కి ఉండొచ్చు మేబీ, ఎందుకంటే పక్కనే చెరువు ఉంది కాబట్టి. ఇక్కడ మాక్సిమం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళే గెలిచినట్టు రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. అది నమ్మే మన కెప్టెన్ టాస్ గెలియంగానే బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓకే, వాటే గుడ్ థాట్ అండి. కెప్టెన్ షరీఫ్ గారికి ఒక క్లాప్స్ కొట్టాలి. మనం మ్యాజిక్ నమ్మం, లాజిక్ నమ్ముతాం, అందువల్ల టాస్ గెలవంగానే తీసుకున్నాడు. యాక్చువల్లీ క్రికెట్ అనేది మనం చెప్పలేంది, ఏ సెకండ్ ఎట్టైనా మారచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఇస్ ఇంపాసిబుల్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అది ఆడాడు అప్పుడెప్పుడో అవుట్ అయినాడు, మధు గారు ఆడి. సారీ, ఎంపైర్ లో మార్పు ఇప్పుడే వచ్చాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు, సారీ చాలాసేపు నుంచి ఉన్నాడు, క్షమించాలి. సారీ, వి డిడ్ంట్ నోటీస్ దట్ వన్. ఓకే,
మీరు మ్యాచ్ చూడాలనుకుంటే హ్యాపీ క్రికెట్ చూడండి. హ్యాపీ క్రికెట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫీలింగ్ డ్రాప్ అయ్యారు ఇప్పుడే. థమ్స్ అప్ ఎవరు అడుగుతారు స్వామి, తీసుకొని తిరుగుతా ఉన్నారు, మాకే వచ్చు కదా. ఫన్నీ ఓన్లీ ఫన్నీ. సోమాలు వేసుకొని కూడా క్రికెట్ ఆడుతున్నాడు అంటే అసలుకి దాని మీద ఉన్న ఒక డెడికేషన్ అనేది ఎట్లా ఉంటది అనేది చెప్పులు లేకుండా ముళ్ళు చెప్పులు లేకుండా ఈ గ్రాసులు ఆడడం అంటే మామూలు విషయం కాదు. అంటే ప్యాషన్ అలా ఉంటుంది వంశీ. ఒక ప్యాషన్ ఒక డెడికేషన్ ఉంటే కానీ క్రికెట్కి రారండి. బౌలింగ్ లో మార్పు. బౌలర్ లెంత్ ఏంది, గట్టి బౌలర్ అంట. మొదటి బాల్ ని ద సీనియర్ క్రికెటర్ కిరణ్ రాజ్ కుమార్ గారు సింగిల్ గా మరిచారు. ఆయన ఒకటే అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ అండి. ఆయన లాస్ట్ టైం చూస్తే 70 కొట్టారు ఇదే పిచ్ మీద. ఎస్, అతను కామన్ గా 70లు 50లు అతనికి జుజుబి. ఓకే, తగిలిన రోజు రెప్పాడిచ్చేస్తాడు. మేబీ ఈ రోజు కూడా 50 ఛాన్స్ ఉందంటారా? మేబీ బాహుబలి నుంచి మంచి షాట్, చక్కటి షాట్, ఇస్ బౌండరీ. నో వాట్ ఏ బౌండరీ, ఓ షట్ మ్యాన్, వాట్ ఏ ఫీల్డింగ్. ఎంపైర్ లో మార్పు. ఆ ఎండ్లో అలా ఫీల్డింగ్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడినటువంటిది. ఐ థింక్ మన టీమ్ లో కూడా అట్లాంటి ఫీల్డర్ ఉన్నాడు. యు నో హూ ఇస్ దట్? లవ్లీ షాట్ ఆఫ్ ది ఓ అగైన్ సింగిల్. బౌలర్ లెంత్ ఫేస్ రెండు బాగున్నాయి. మంచి ఫీల్డింగ్ స్ట్రైట్. మిస్ ఫీల్డ్కి అవకాశం కానీ బిర్యానీ ప్రభావం. కామెంటరీలో మీతో పాటు ఫైజుబాయ్ వంశీ, మిస్టర్ 360 వంశీ, డీసీ పల్లి, ఓజీ స్టార్స్. వాటి అద్భుతమైనటువంటి బాల్ అండి ఇది. ఎట్టు కట్టయిందంటే అసలు అదే మీరు బాల్ ని గమనిస్తున్నారు, నేను బ్యాట్స్మెన్ ని గమనిస్తున్నాను. దాన్ని లీవ్ చేసే విధానం అనేది ఎలా ఉందంటే ఆ మ్యాట్ ఎలా నీట్ గా చేశారు అనేది ఇంపార్టెంట్ అండి. లవ్లీ పిచ్, లవ్లీ అట్మాస్ఫియర్, బాగుంది గ్రౌండ్ అంతా. చూడండి మైక్ ఆన్ లో లేదు. వాట్ ఏ షాట్, పాయింట్ మీదగా కొట్టడం. ఓకే ఫీల్డింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగ్. భయ్యా ఐ కాన్ మే హై చేసిచ్చాడు, ఆగేకి బాత్ కర్ రहा హై. చేసిచ్చాడు అన్న లేదా గ్రీన్ లో ఉంది. అన్న చేయించాడు. మంచి బౌలింగ్. నైస్ షాట్ బ్యాట్స్మెన్ నుంచి. నైస్ షాట్ మ్యాన్. ఓన్లీ 1 రన్. జహీర్ ఇన్ ఫీల్డింగ్. మన స్కోర్ ఎంత అంచనా వేయచ్చండి ఫైరూబాయ్? మేబీ 20 overs కి 160. ఓకే, బ్యాట్స్మెన్ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా 170 వచ్చేలాగా అనిపిస్తుంది. వంశీ మీరు తెలీదు, వెనక హార్డ్ హిట్టర్లు ఉన్నారు. ఓ yes, యు నో వాట్, 8 ఓవర్లు ఉన్నాయి. ఓకే, మనకు 160 అంటే దగ్గర ఇంకొక 80 కావాలి. రిక్వైర్ 100 అయితే 132 ఉంది. ప్రొజెక్ట్ స్కోర్ చూపిస్తా ఉంది. ప్రొజెక్ట్ని నమ్మబాకండి, ఎందుకంటే మార్చేస్తారు ప్రొజెక్ట్ని కూడా మన వాళ్ళు. హార్డ్ హిట్టర్లు చాలా మంది ఉన్నారు వెనకాల. హార్డ్ హిట్టర్లు మేబీ చూడండి, ఇద్దరు బ్యాట్లు పడుకొని ఉన్నారు, ఇద్దరు కూర్చో ఉన్నారు. ఆడ ఒకడు ఉన్నాడు రప్ప బౌలింగ్ తో సంతోషం రెడీగా ఉన్నాడు. ఎంపైర్ వికెట్లు వెనకుండాలా? వికెట్లు వెనకుండాలా, రన్ వెనక కాదు. ఈ బౌలింగ్ లో వికెట్ పడొచ్చు అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి వెంటనే. ఊరినాడు చెప్పాలి మనం. సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. హ్యాపీ క్రికెట్ ని సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి. వెరీ సీనియర్ ప్లేయర్స్ అండి, ఆడేవాళ్ళంతా చాలా డెడికేషన్ అండ్ వెల్ ప్లేడ్. రాపిడో జొమాటో లేగ్ లో కొడితే నెల్లూరు అవతల పడిందండి, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది. ఇలాంటివన్నీ ఎలా వస్తుంటాయండి రూపాయలు మీకు? స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అద్భుతమైనటువంటి ప్రదర్శనతో ముందుకు వెళ్తున్నటువంటి హ్యాపీ క్రికెటర్స్. మనకి ఎందుకండి, ఇంగ్లీష్ పెట్టినా మనకు అర్థం కాదు కాబట్టి.
అగైన్ హిట్టింగ్ స్టార్ట్ చేశారు. బట్ ఇట్ ఇస్ బౌలర్ వెరీ కమ్ బ్యాక్. మంచి బౌలింగ్ ప్రదర్శన. మంచి బౌలింగ్ అండి. ఎంపైర్ నేను మ్యాచ్ ఎందుకు వచ్చాను అనుకుంటున్నాడు. వాడు బ్యాటింగ్ ఆడేస్తే వాడికి నిద్ర వస్తుంది. ఓ లవ్లీ షాట్. ఫీల్డర్ ఇస్ దేర్. ఓన్లీ వన్. రేపు వచ్చే T20 వరల్డ్ కప్ లో మన స్క్వాడ్ ఎలా ఉందనిపిస్తుందండి మీకు? అంతా బాగుంది. గంభీర్ లవర్ లేకపోతే బాగుండేది. ఓకే. ద కోచ్ హర్షిత్ రాణాస్. yes. వాషింగ్టన్ సుందర్ కూడా వేస్ట్. yes. The bat is the ball in the air. His player is there. Oh, shot. Lovely try. Bahubali is alive. రామం సీత రా కింద. Shot of the match is the fielder is there. 4 runs. వంశీ వెళ్ళిపోయినావా? బాల్ ఇస్ ఎయిర్ ఇస్ దేర్ అన్న. ఎందువల్ల కామెంటరీలో మార్పు షరీఫ్ వేస్తున్నాడు. ఏ తమాషి కదా. వైడ్ బాల్. ఎలా బాగా వంశీ బోర్ కొడుతుంది. కొంచెం నవ్వుకున్నారా? వంశీకి ఓపిక నశించింది. నో అండి. వాటర్ తానడికి వెళ్ళాను బాయ్. కెమెరా వెనకలేదు కాబట్టి ఎన్నైనా చెప్తావు. ర్యాపిడో జొమాటో. ఈ ర్యాపిడో దెబ్బలు ఎలా ఉన్నాయండి? ఆల్రెడీ మీరు చెప్పినట్టు కిరణ్ రాజు గారు ఫామ్ లో ఉన్నారు. దాన్ని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. లాస్ట్ టైం 70తో బయటికి వెళ్ళారు కిరణ్ రాజ్ కుమార్. ఈసారి 100తో పోయేటట్టున్నారు. నేను చాలా సార్లు చెప్పాను వంశీ 70లు 50లు ఆయనకంతా జుజుబి. ఓకే. ఈ ప్రత్యర్థుల్ని ఎలా ప్రతిఘటిస్తారో చూడాలి హ్యాపీ క్రికెటర్స్. 160 రన్లు అయితే బెటర్ అనుకుంటా ఉన్నాను నేను. 162 అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. బ్యాట్స్మెన్స్ అట్లా ఉన్నారు ఫామ్ లో. కొట్టవుతులు వేస్తారా? ఎస్. రప బ్యాటింగ్ తో దూసుకుపోతున్నారు పవన్ అన్న రాజ్ కుమార్. మీరెంతమంది బ్యాట్స్మెన్లు ఉన్నా మనకు ఒక వెపన్ బౌలర్ ఉన్నాడు. ఇస్ అ 3D దయా. ఈస్ ద మెయిన్ ప్లేయర్, మెయిన్ బౌలర్ ఇన్ క్రికెట్ హ్యాపీ క్రికెటర్స్ టీమ్. వి కెన్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఓవర్. బౌలింగ్ లో మార్పు. నాకెందుకో ఈ ఓవర్ లో వికెట్ పడేలా అనిపిస్తుంది. మీరేమంటారు? నాకేమో ఒక జమాటో పడద్దు అనిపిస్తుంది. ఓకే. మంచి లెంత్ బాల్ వేస్తారు ఈ ప్లేయర్ బౌలర్. లాస్ట్ 7 ఓవర్లు ప్రొజెక్టర్ స్కోర్ కూడా 151కి చేరుకునింది. ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్. సారీ క్షమించాలి. ఫస్ట్ ఆఫ్ ది ఓవర్ మ్యాచ్ కాదు 13 ఓవర్లు అయిపోయినాయి. ఎంపైర్ నీరసంగా ఉన్నాడు. ఏందేడు కారా ఒకటి వేస్తామా? బూస్ట్. మంచి బాల్. లవ్లీ బౌలింగ్. అంత స్పీడ్ వేయడం అనేది చాలా గ్రేట్ అండి అసలు. రాజా ఇంకేం దిగుతావు బ్యాటింగ్ కూడా నువ్వు. కామెంటరీలోకి రాజా సార్ రమ్మంటే బిర్యానీ తిన్నాం. కొంచెం టైం పడుతుంది. మొదలు నువ్వు రారా. మంచి బాల్ సెన్సిబుల్ బౌలింగ్. సెన్సిబుల్ బ్యాటింగ్ ఆల్సో రాజు బాయ్, ఫైరూ బాయ్. ఎవరన్నా నిరాశ చెందారనుకుంటున్నావా? అది రన్అట్ అనడం అనేది ఆత్మహత్యతో సమానం. మంచి బాల్ అండి. వాటే కమ్బ్యాక్ అండి. రన్అట్ ఆత్మహత్య సమానం అంట. సరేండి. నేను ఎంతో మంది రన్అట్ చేశాను కానీ ఈ రన్అట్ అనేది చాలా
క్రూషియల్ ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు మీకు రాజ్ టైగర్ మీద కేసు ఏమంటారా? ఖచ్చితంగా జరగాలి. బట్ ఇట్స్ సింగిల్ ఓన్లీ. వెల్ బ్యాటింగ్ రాజ్ కుమార్. కామెంటరీలో తప్పులు ఉంటే కిండలు చేసుకోబాకండి, భరించండి. వీలైతే గుర్తించండి, మేము ఉన్నామని గుర్తించండి. వంశీ ఫోన్ నెంబర్కి ₹1 సెండ్ చేయండి ప్లీజ్. బౌలర్ మటుకు భలే పవర్ తో వేస్తున్నారు. Wow, what a sensible batting by. Oh wow, it's a field mistake. Only 1 run. ఈ ఒక్క రన్ మనకి ఏమైనా కాస్ట్లీగా మారే అవకాశం ఏమైనా ఉంటుందా ₹5? ఎవ్రీ రన్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపార్టెంట్. ఫీల్డర్స్ అనే వాళ్ళు విరాట్ కోహ్లీ లాగా ఉండాలని మేము భావిస్తుంటాం. మీరేమంటారు? విరాట్ కోహ్లీ లాగా ఉండే పని ఏడు ఎందుకు ఉంటారు? రంజీలోనో గంజీలోనో ఉంటారు, ఏడు ఎందుకు ఉంటారు? కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ విరాట్ కోహ్లీ లాగే ఉన్నారు. ఏదో చిన్న వీడు ఈ రోజు ఎంపైరింగ్ చేశాడు, నాకే ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వెనక్కి పో కెమెరాలో కొట్టంలా. ఇప్పుడు రా, అది చేసి అవతల చేస్తాడు బాయ్. ఇంకోసారి హ్యాపీ క్రికెటర్స్ మా ఇద్దరు రానిచ్చేలా కనిపించట్లేదు ఇక్కడ. చికరీ బౌలింగ్ లో మార్పు. ఫీల్డింగ్, లవ్లీ ఫీల్డింగ్ బాయ్. అసలు బౌలింగ్ వేసి బాల్ ఆపడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. అది మంచి ఫీల్డింగ్. మన పక్క కూడా ఫ్లాష్ మ్యాన్స్ ఉన్నారు వంశీ. అగైన్ డాట్ బాల్. ప్రెజర్ లో ఉన్నాడు పవన్ అన్న ప్రెజర్ లో ఉన్నాడు. క్లాప్స్ ఎందుకు? నార్మల్ ఫ్రైడ్ రైసే. ఎక్కేసింది. ఫీల్డింగ్ బాయ్. ఫీల్డర్స్ మటుకు అద్భుతంగా చేస్తున్నారండి. వీడియో देखो क्या तो बोलने देखिए మనకి వీడియో ఇచ్చాడు సుభాని భాయ్. అసలుకి కామెంట్ సెక్షన్ లో మనం ఉండడం అనేది మన పని అయిపోయింది. మనం దిగాము, 5 రన్లు కూడా అవుట్ అయ్యాము. ఖాళీగా ఉండి ఏం చేస్తాం చెప్పి, ఏదో పని చేసుకోవాలా. నా కెమెరామెన్ గా పని చేసి ₹10 ఇస్తానన్నాడు, అందుకు పని చేస్తున్నా. ఓకే, బౌలర్ కట్టదిట్టారండి, బాల్ తో కట్టడి చేస్తున్నారు. క్లాప్స్ ఎందుకు? అవుట్. చక్కటి ప్రదర్శన. కీపర్ కి మనం క్లాప్స్ కొట్టాలండి దీంట్లో మటుకు. వావ్, ఇప్పుడు మ్యాచ్ లేడు అని చెక్క అని చెప్పాడు. అసలు అది గిర్ర తిరుక్కుంటా వచ్చేదాన్ని ఎంత దిగాడు. రాజా సాబా 15 బాల్ ఆడిన తర్వాత మనోడు భావంలోకి వస్తాడు. సరే బాయ్. రాజాని స్కిప్పర్ ఫస్ట్ రౌండ్ దిగమని చెప్పి పంపించాడు లెగ్ ఎంపైర్గా. అతనేదో ఆడ పూజలు పునస్కారాలు అని చేస్తా ఉన్నాడు. స్టిచ్ బాల్తో ఈ బాల్ బ్యాట్ అటెండెన్స్ బ్యాట్ ట్యాపింగ్ చేస్తున్నాడు. స్కిప్పర్ నుంచి మంచి కవర్ డ్రైవ్, బాల్ భూమి మీద. ఓవర్లో మార్పు. అరే ఇదేరా స్కూటీయా వచ్చేదా? సిగరెట్ ఉండి వచ్చేస్తా. కీపర్ కూడా పడి పడుతాడు ఇప్పుడు. ఆడికి వెళ్తే వెళ్ళలేదా? అన్న గట్టిగా అన్న ఏడు కూర్చో మాట్లాడు. కిషోర్ అన్న నేను కామెంటరీలో మార్పు. కిషోర్ అన్న మనతో పాటు. మీరేమంటారు? ఈ బౌలింగ్ లో వికెట్ పడే అవకాశం ఏమైనా ఉంటుందా కిషోర్ అన్న? స్ట్రైక్ లో కిరణ్ రాజ్ కుమార్ దూసుకుపోతున్నాడు. స్ట్రైక్ రేట్ 250. ఓకే ఓకే ఓకే. What a shot, man! What a shot! What a shot! It's a 4. It's a 4. అమ్మా 30 మీటర్స్ లో ఉండాలంట. ఎడదాకా వస్తుంది అది కూడా చెప్పేసి మన రాజా చేతి గ్లౌజ్ అనుకున్నా.
నెక్స్ట్ వీక్ పడితే దిగాలనుకుంటున్నానండి. ఏంది ఇక్కడ చంద్రగారు ఎందుకు వేసున్నావు గీసున్నావు? చేతపల్లి అంటే ఏం చేయలే, టీం ఆడుతున్నారు కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను. రాజా ఇప్పుడు తెల్లారులంటే కుదరదు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అందుకే షరీఫ్ మామకి ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. నువ్వు అయితే ఆ పని చేయి రాజా. తప్పకుండా. మన బాహుబలి ఏంది తొందరగా అవుట్ అయిపోయాడు. బాహుబలి బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. అదే నీ ప్రభావం ఏమైనా ఉందా? లేదండి దీంట్లో. జనాలంతా నీ ప్రభావం ఉందనుకుంటారు. ఉండదు, కావాలంటే షరీఫ్ మా విషయంలో కావాలంటే చేయమంటే చేస్తాను. ఇలా అడగమని జగ్గా చెప్పి పంపించాడు. What a shot, what a shot. We can see it is the catch. Okay, catch. What a catch, boy. What a catch. షరీఫ్ అన్న మళ్ళీ నిరాశతో వెనదిరిగారు. 6 మలిపించాల్సిన టైంలో క్యాచ్ పోయింది. షరీఫ్ అన్న నేను కామెంటరీ బాక్స్లో ఉన్నాం బాయ్. కామెంటరీ బాక్స్లో షరీఫ్ బాయ్. అసలు ఒక ఎండ్ నుంచి కిరణ్ రాజ్ కుమార్ అసలు దూసుకుపోతున్నారు, రెండో ఎండ్ నుంచి వికెట్లు పడుతున్నాయండి. ఇదేమైనా మ్యాచ్కి ఏమైనా ఇబ్బంది కలిగేలా ఉన్నదా కిషోర్ బాయ్? ఓన్లీ 6 hours. ఓకే, అగైన్ దెర్ ఈస్ వన్ గుడ్ ప్లేయర్ ఇస్ దేర్. అసలు కిరణ్ అన్న ఈరోజు ఆడే తీరు చూస్తుంటే అస్సలు కాగేటట్లేరు. ఈజీగా 6 కొట్టడం అంటే ఎట్లా చూడాలండి? అసలు ఈజీగా 6 కొట్టడం ఎలాగనేది కిరణ్ రాజ్ కుమార్ చూసి నేర్చుకోవాలి మనం. 50 అండి, 50 అద్భుతమైనటువంటి 50. క్లిష్టమైన పరిస్థితుల్లో 50 చేశారంటే అది నార్మల్ విషయం కాదండి. బ్రో లాస్ట్ లో కీపర్ కైనా మనం కూల్ డ్రింక్ ఇవ్వాలి బ్రో. ఓ అట్లా ఆడేదేనా పెట్టేది వచ్చామన్నా కరెక్ట్గా. ఓకే ఓకే. వాట్ ఏ బ్యాటింగ్ అండి, వాట్ ఏ బ్యాటింగ్. అగైన్ ఇట్ ఈస్ ఏ 4 ఐ థింక్. ఎస్, ఫీల్డ్ అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ అండి, అద్భుతమైనటువంటి ఫీల్డింగ్. బౌలింగ్ లో మార్పు. 117, 4 వికెట్లు, 4 overs లాస్ట్. న్యూ బ్యాటర్ ఇన్ ద స్ట్రైక్. చూడాలి ఈ ఓవర్లో వికెట్ పడే అవకాశం ఉందనుకుంటున్నాను. వావ్, ప్రెజర్లో ఆడుతున్నారు బ్యాట్స్మెన్ అనేవాడు, ప్రెజర్లో ఉన్నారండి. ఇట్స్ ఎ సింగిల్. Oh, catch miss, catch drop. It's a 4. అంటే ప్లేయర్లు మనకి లేరు, కొంచెం పక్కన ఉండేవాళ్ళు. వాట్ ఏ సెన్సిబుల్ బ్యాటింగ్ అండి కిరణ్ రాజ్ కుమార్ నుంచి. వాట్ ఏ సెన్సిబుల్ బ్యాటింగ్. Oh, what a batting, what a batting. Sensible fielding and sensible batting.
వావ్, ఇట్స్ ఎ ఫుల్ టాస్ బట్ బ్యాట్స్మెన్ యూస్ చేసుకోలేకపోయారు. ఇట్స్ ఎ 4 ఫీల్డ్ మిస్టేక్. సో ఇవన్నీ ఎంత కాస్ట్లీగా మారుతాయో చూడాలి మనం. ఓవర్లో మార్పు. కామెంట్ ఎవరైనా చేస్తున్నా? జూములు కూడా చేయాలన్నా. ఇది ఎంత పడిందమ్మా? బౌలింగ్ లో మార్పు. భాష అన్న చూడాలి లాస్ట్ 3 ఓవర్లో ఎంత కాస్ట్లీగా అవుతాయో. వాట్ ఏ షాట్, పాయింట్ షాట్. ఇట్స్ a 2D. It's out. What a throw, good throw. Batsman lo marpu Charan. ఏందన్నా అలసిపోయాడు అన్న, లేకపోతే వచ్చేసి ఊరినే కొట్టాను 3 సిక్స్లు. 9100. నాకు ఫోన్ లేదు, నా ఫోన్ అన్న. నాది ఎందుకు చేస్తాను వద్దున్నాను, మా అన్నది ఎందుకు అనసుకోరు అన్నకి అన్న. బాగా ఆడారు అన్న. ఎన్నో బాల్ అవుట్ అయిందా? ఫస్ట్ బాల్ ఒక్క నిమిషం 9966. సరే మీరు అది చూసుకుంటా ఉండండి. డబల్ అవుట్, బాల్ డాట్. చరణ్ నంబర్ చెప్పు చరణ్. చెప్పు 9966 150 552. సరేలే అన్న. ఇట్స్ ఫస్ట్ బాల్ రైడరే. సరే ఫస్ట్ బాల్ డాట్ అవుట్. ఎలా ఉంది ఫీలింగ్? బ్యాటింగ్ ఫీలింగ్ వస్తున్నాయి ఫీలింగ్స్. ఫస్ట్ బాల్ అవుట్. కొడతారు నన్ను. అవునన్నా. వాటి చక్కని బౌలింగ్ అండి. అసలు 2 వికెట్లు. హ్యాట్రిక్ ఉందా అని చూడాలి. హ్యాట్రిక్ ఉందా చూసారన్నా? దీంట్లో హ్యాట్రిక్ ఉందంటారా మీరు? ఆయన బౌలింగ్ అయితే వర్తే హ్యాట్రిక్. అసలు ఎంత చక్కటి ప్రదర్శన చేస్తున్నారు బౌలరు. వాట్ ఏ షాట్. ఫీల్డర్ గట్టిగా ఉన్నారండి. అక్కడ. సరేలే, ఇంకేముందిలే. ఇంకేముందిలే.
ఇంకేముందిలే సర్దుకో. నేనే వెళ్ళిపోవడం కంఫర్ట్ లేదు, అది కాక ప్యాంట్ వాళ్ళకి ప్యాంట్ పెట్టుకోవాలి. బౌలింగ్ లో మార్పు అండి, బౌలింగ్ లో మార్పు. నార్మల్గా ఒకటి వేసి పెట్టేసింది ఈజీగా ఉంటుంది లోపల, అది బెస్ట్ అండి. ఎప్పుడో వేసి పెట్టండి అట్టే ఉంది. వాట్ ఏ బౌలింగ్ అండి, వాట్ ఏ కమ్బ్యాక్, హ్యాపీ క్రికెటర్స్ కమ్బ్యాక్ వచ్చారు. అసలు బౌల్డ్ అవడం అనేది వాట్ ఏ షాట్, వాట్ ఏ ఫీల్డింగ్, అద్భుతమైన ఫీల్డింగ్. బిర్యానీ గోల్లా ఇప్పుడు లేదా బిర్యానీయా? కిషోర్ అన్న, అసలు చరణ్ అలా కీపర్ క్యాచ్ చేయడం మీద మీ కామెంట్స్ ఏంటంటే, అటువంటి బ్యాట్స్మెన్ ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? వాటే రివర్స్ షాట్ అండి, రివర్స్ షాట్ లో 4 కొట్టడం అనేది, ఇలాంటి బౌలర్ లో కొట్టడం అనేది చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇది కంబ్యాక్ అనుకునే టైంలోనే మళ్ళీ కోల్పోతున్నారు హ్యాపీ క్రికెటర్. చూడాలి చేస్తారు, చూడాలి. వాట్ ఏ షాట్, అగైన్ రివర్స్ షాట్. ఓ వెల్ బ్యాటింగ్. రాజా అన్న ఎట్ట తగిలిచ్చిన 4లు వస్తున్నాయి, రన్స్ వస్తానే ఉన్నాయి. మిస్టర్ రాజా, మధు 360 డిగ్రీ ప్లేయర్లే. రాజా అయితే 720 డిగ్రీ, భూమిలోకి కూడా కొడతాడు. అదిగో వికెట్ జస్ట్ మిస్, డైరెక్ట్ హిట్ మిస్ అయింది. తగులుంటే మాత్రం 3DR ద మోస్ట్ టఫెస్ట్ బౌలర్ ప్రణీత్ వేస్తున్నాడు. అద్దో బాల్ జస్ట్ మిస్, 6 పడిపోయింది అది. ఇది చాలా పాత సంఘటన, ఆయన మర్చిపోయాడు, బట్ నాకు గుర్తుంది. నీకు సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు. పాపం టీం మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి 4 బాల్ కూడా ఆడలేకపోయి షరీఫ్. స్వింగ్ ఉంది, లెంత్ ఉంది. కంట్రోల్గా ఫస్ట్ గానే ఇస్తే నేను నెత్తుకున్నట్టు చెప్తున్నాను కదా. ఈ ఒక్క దెబ్బతో బాల్ 4. ఈ మ్యాచ్ పెట్టినా లేదు. ఆయన ఒరిజినల్ ప్రొఫైల్ వేస్తే భయపడతారని ఫేక్ ప్రొఫైల్ అసలు ఆయన కాదే మా పేరు. అన్న పేరు ఏం చెప్పు. 60 రన్స్ ఉన్నాయి, ఇంకేం కావాలన్నా? బాధపడుతున్నాడండి చరణ్ అనే అతను. అసలు ఎక్కడో అందుకే నేను అప్పుడు అనుకున్నా అన్నీ వినిపిస్తున్నాయి దీంట్లో.
బ్యాటింగ్ ఇది కూడా 4 ఏం చేయలేదు 4 అది ఊరు బ్యాట్ లేకున్నా మంచి రన్స్ వచ్చినాయి ఇటు దిగిన వస్తున్నాయి ఇంకా తీసేసుకోండి పట్టేసుకోండి చక్కటి ప్రదర్శన చేస్తానండి రాజ్యనేత. వాట్ ఈస్ కింగ్ అండి, వాట్ ఈస్ కింగ్ అసలు. కామెంటరీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అన్న ఇది ఆపి అన్న అన్ని రికార్డ్ అయిపోయాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభం. హ్యాపీ క్రికెట్. స్ట్రైక్లో వినయ్. డాట్ 4. క్షమించాలి, ఒక బాల్ రికార్డ్ అవ్వలేదు. వినయ్ దీని ముందు బాల్ 4 కొట్టారు. స్ట్రైక్లో వినయ్. నాన్ స్ట్రైక్లో ప్రణీత్. బౌలింగ్ జగ్గా. మొదటి బాల్ మంచి స్లోవర్ బాల్ డాట్ అయింది. రెండవ బాల్ బ్యాట్స్మెన్ దాన్ని ఈజీగా అందుకున్నారు. చక్కటి సింగిల్ వినయ్ ద్వారా. నిన్నటి మ్యాచ్ వినయ్ అంత ప్రభావం చూపించలేకపోయాడు. రెండవ బాల్కి డక్అవుట్గా వినీత్ గారు. చూడాలి ఈరోజు ఎంత స్కోర్ పెడతారో. స్ట్రైక్లో ప్రణీత్. చేజింగ్ స్కోరు 142 కొట్టాలి 117 బాళ్ళకి. మరొక స్లో బాల్, మళ్ళీ క్విక్ రన్. మంచి సింగల్, చాలా క్విక్ రన్. 4 బాళ్ళు, చివరి 2 బాల్ ఈ ఓవర్లో. చూడాలి ఎన్ని పరుగులు వస్తాయో. చింటూ బయటకు వెళ్ళాలి. మళ్ళీ ప్లూటో వచ్చిందంట ఇంటికి. వా, చక్కటి షాట్ వినయ్ ద్వారా. ఎక్స్ట్రా కవర్ మీదుగా 4. రాయే 4 అండి. 4. మంచి షాట్, చక్కటి డ్రైవ్ వినయ్ ద్వారా. మరొక షాట్, సేమ్ షాట్ యాజ్ ఇట్ ఈస్. ఇందాక షాట్ లాంటిదే. చూడాలి 4 పోతుందా లేదు. ఫీల్డర్ చక్కటి ప్రదర్శన ఆపారు. వెరీ గుడ్ ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్. ఓవర్ సమాప్తం. మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 12 పరుగులు. వినయ్ 11, ప్రణీత్ 1. మంచి ఫీల్డింగ్. టోటల్ రిక్వైర్డ్ 135 కొట్టాలి 114 బంతుల్లో. రెండో ఓవర్ వేయడానికి ఫైరోజ్ బౌలింగ్లోకి వచ్చారు. స్ట్రైక్లో ప్రణీత్. టాస్ బాల్ స్క్వేర్ లెగ్ మీదుగా. ఇట్స్ ఏ బౌండరీ. పోలేదండి, కొంచెం అవుట్ ఫీల్డ్ ప్రాబ్లం వల్ల బౌండరీ పోలేదు. అది కేవలం 1 పరుగు మాత్రమే. బౌలర్కి ఖచ్చితంగా లక్ ఉంది. ఆల్మోస్ట్ డిసైడ్ 4 అనుకున్నారు. కొంచెం అవుట్ ఫీల్డ్ ఈ వర్షాల వల్ల కొంచెం దెబ్బతినుంది. LPL 4 కంతా రెడీ చేస్తాము. చింటూ, దిస్ ఇస్ చింటూ. ఎక్కడ చింటూ కనిపించట్లేదు. మరొక షాట్, సిమిలర్ షాట్. వినయ్ అన్ని ఒకటే ట్రై చేస్తున్నారు. బౌండరీకి పోయే ప్రసక్తి అయితే లేదు. ఇంకా దూరం ఉందండి. చక్కటి 3. అద్భుతమైన ఇది వరల్డ్ రికార్డ్ అండి. వినయ్ 3 రన్లు పరిగెత్తాడంటే అది మామూలు రికార్డు కాదు. అది
3 పరుగులు వినయ్ పరిగెత్తారంటే మామూలు విషయం కాదండి అది. బై రన్నర్ వినయ్ వసంత్ రెడీగా ఉండాలి బై రన్నింగ్కి. వినయ్ ఒకటే షాట్స్, అన్ని ఎక్స్ట్రా కవర్ మీదగా ఆడుతున్నారు. ఒక 4, ఒక 3, ఒక 2 అండి. మంచి బ్యాటింగ్ వినయ్ ద్వారా కావాల్సిన స్టార్ట్ అనేది హ్యాపీ క్రికెట్కి ఇస్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుందో. స్ట్రైక్లో ప్రణీత్, మంచి బాల్, చక్కటి యార్కర్, స్లో యార్కర్ ఫైరోజ్ ద్వారా మంచి బౌలింగ్. మళ్ళీ మిడిల్ బాల్, చూడాలి ఈసారైనా బౌండరీ పోతుందో తెలీదు. పోలేదు. ఇట్స్ బౌండరీ బయట నుంచి ఆపారు. ఇట్స్ 4. మంచి ఫీల్డింగ్ వంశీ, బాగానే ట్రై చేశారు కానీ కాకపోతే దాన్ని బౌండరీ పోకుండా ఆపలేకపోయారు. బట్ బాల్ కూడా బాగా బ్యాట్స్మెన్కి అందింది లెగ్ సైడ్. రివర్స్ స్వీప్, అద్భుతమైన షాట్. చూడాలి ఇది బౌండరీ పోతుందో లేదో. పోయేదానికే ఛాన్స్ ఉంది, వెళ్ళిపోయిందండి. ఇట్స్ బౌండరీ. గుడ్ బ్యాటింగ్ బై ప్రణీత్. బౌలరు ఎక్స్పెక్ట్ చేయలేదు రివర్స్ స్వీప్ ఆడతారని, అది టాస్ బాల్గా పడింది. మంచి బ్యాటింగ్, హ్యాపీ క్రికెట్ కావాల్సిన స్టార్ట్ అనేది వస్తుంది. ఓవర్లో చివరి బంతి. వా, అద్భుతమైన షాట్, లాంగ్ ఆఫ్. అది బౌండరీ పోలేదు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇట్స్ బౌండరీ. చక్కటి షాట్ ప్రణీత్ ద్వారా లాంగ్ ఆఫ్ మీదుగా మంచి షాట్. 2 ఓవర్లు కంప్లీట్. 28 పరుగులు, 2 ఓవర్లకి 28. ఇద్దరు బ్యాట్స్మెన్లు 14 పరుగులతో ఉన్నారు. 6 బాళ్ళు సూపర్ పోటాపోటీగా ఓపెనర్స్ ఆడుతున్నారు. ఇద్దరు 14. ఎక్స్ట్రాలు ఏమీ లేవు. మంచి బౌలింగ్, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. నెక్స్ట్ బౌలర్ షేక్ షరీఫ్, 28. నెక్స్ట్ బౌలర్ షేక్ షరీఫ్. చూద్దాం టీం కావాల్సిన బ్రేక్ త్రూ ఇస్తారో లేదో. మొత్తం కంప్లీట్ ఫీల్డింగ్ మొత్తం ఆఫ్ సైడే కంప్లీట్గా పెట్టేశారు. డీప్ మిడ్ వికెట్ ఎవరు లేరు. మిడ్ వికెట్ ఒక ఫీల్డర్ ఉన్నారు. సో షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ ప్లేస్మెంట్స్ అనేది తీశారు. షార్ట్ ఫైన్ లెగ్. వైడ్ తగలేదు. వైడ్ బాల్. మొదటి బాల్ వైడ్. కీపర్ షార్ట్ కీపింగ్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్ ముందుకెళ్ళి షాట్ ఆడడానికి ట్రై చేయకుండా ప్రయత్నం చేస్తున్నారు. డీప్ మిడ్ వికెట్ మాత్రం ఎవరు లేరు. చూడాలి ఆ పక్క వినయ్ ఏమైనా ఆడతాడో లేదో. మంచి డాట్ బాల్, చక్కటి బాల్. డిఫెన్సివ్ మోడ్లో బ్యాట్స్మెన్. కావాల్సిన స్కోర్ అయితే ఉంది, తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం జాగ్రత్తగా ఒక 5-6 ఓవర్లు వికెట్ పడకుండా కనుక ఆడగలిగితే హ్యాపీ క్రికెట్కి కావాల్సిన స్టార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కేవలం 20-26 పరుగులు మాత్రమే ఎక్స్ట్రా కొట్టాల్సింది ఈ ఇన్నింగ్స్కి. ఫీల్డర్ని పెట్టారు, కరెక్ట్ ప్లేస్మెంట్. వావ్, సూపర్. మంచి ఫీల్డింగ్. బౌలర్ కూడా ఆ ఫీల్డర్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని బౌలింగ్ చేశారండి. లేదంటే ఫీల్డర్ అక్కడ లేని పొజిషన్లో ఖచ్చితంగా అది 4 అయి ఉండేది. బౌలర్ గుడ్ థింకింగ్. బౌలర్ అన్న తర్వాత అట్లాగే వేసుకోవాలి. కరెక్ట్గా ఏ బాల్ వేస్తున్నారు ఏంటనేది దాని తగ్గట్టు ఫీల్డింగ్ అనేది సెట్ చేయాలి. మరొక మంచి బాల్. స్లోవర్ బౌన్సర్. మంచి బౌలింగ్ షరీఫ్ ద్వారా. ఫస్ట్ 2 ఓవర్స్ ఎక్స్పెన్సివ్ అయిన దాన్ని తన బౌలింగ్ నుంచి నిదానంగా కవర్ చేస్తున్నారు. మరీ లెగ్ సైడ్ బాల్, మరొక బాల్.
స్క్వేర్ లెగ్ మీదుగా 2 రన్స్, కంఫర్టబుల్ 2 రన్స్. చాలా ఈజీగా సునాయాసంగా తీసుకున్నారు. 2 balls అన్నా, 2 లాస్ట్ 2 balls. ఇందాక వేసినటువంటి బంతి వేశారు, కాకపోతే కొంచెం ఫీల్డర్కి దూరంగా వెళ్ళింది కాబట్టి 2 పరుగులు లభించాయి. మరి మరొక షాట్కి ప్రయత్నం ఆఫ్ సైడ్గా, బట్ అది మిడ్ వికెట్ మీదగా వెళ్ళింది. సింగిల్ కూడా రాలేదు, జస్ట్ డైరెక్ట్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. చివరి బంతి, ఓవర్ చివరి బంతి చూద్దాము. యాక్చువల్గా షరీఫ్ చాలా మంచి బౌలింగ్ చేశారు, కేవలం 3 పరుగులు మాత్రం ఇచ్చారు ఈ ఓవర్లో. మంచి బాల్, వైడ్ బాల్, మరొక వైడ్. మంచి షాట్ కవర్స్ మీదుగా, సూపర్ షాట్. చూడాలి అది బౌండరీ పోతుందో లేదా. బౌండరీ అండి, సూపర్ షాట్ డీప్ కవర్ మీదుగా, చక్కటి షాట్ వినయ్ నుండి. సూపర్. ఆల్మోస్ట్ వినయ్ కవర్స్ మీదుగా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆడతాడు. అతని మ్యాక్స్ స్కోర్ మాత్రం మొత్తం ఈ పక్కనే ఉంటుంది, లెగ్ సైడ్ కొంచెం తక్కువగా ఆడతారు. 3 ఓవర్లు 36 పరుగులు, అద్భుతంగా దూసుకుపోతుంది హ్యాపీ క్రికెట్. 12 ఓవర్లు, ప్రెసెంట్ కరెంట్ రన్ రేట్ 12. షేక్ షరీఫ్ 1 ఓవర్కి 8 పరుగులు మాత్రం ఇచ్చారు. అది చివరి బంతి 4 పోవడం వల్ల 8 అయింది, లేకపోతే ఖచ్చితంగా 4 పరుగులే ఉండేటివి. ఆ 4 కూడా 2 ఎక్స్ట్రాలు మాత్రమే. నిజంగా చక్కటి బౌలింగ్ చేశారు షరీఫ్ గారు. నెక్స్ట్ బౌలర్ దయా ఇంటూ ద అటాక్. చూడాలి బ్రేక్ త్రూ కోసము. హార్డ్ హిట్టింగ్ వీకెండ్ హార్డ్ హిట్టింగ్ స్క్వాడ్ ట్రై చేస్తున్నారు. చూద్దాం ఈ ఓవర్లో ఏమైనా బ్రేక్ త్రూ ఏమైనా దొరుకుతుందేమో. 336 పరుగులు. బౌలర్ దయా. మళ్ళీ డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా 4. ఇట్స్ 4. చక్కటి షాట్ ప్రణీత్ నుండి. మంచి బాల్, గుడ్ కమ్బ్యాక్ బై బ్యాట్స్మెన్. కేవలం 1 పరుగు మాత్రమే. ప్రణీత్ సింగిల్ తీశారు. మంచి షాట్, మళ్ళీ అదే షాట్. వినయ్ మాత్రము సేమ్ షాట్స్ రిపీట్ చేస్తున్నాడు. అదే షాట్, అదే కవర్స్ మీద కానీ ఆడుతున్నాడు. కవరు మిడ్ ఆఫ్, ఎక్కువ స్ట్రాంగ్ జోన్ వినయ్ది. టాస్ బాల్ చూడాలి, ఇది 4 or 6? 6. ఇట్స్ 6. అద్భుతమైన షాట్ ప్రణీత్ నుండి. టాస్ బాల్ని చక్కగా ఉపయోగించుకున్నారు ప్రణీత్. మరొక షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా. బౌండరీ పోలేదండి, అది పోదది, చాలా లాంగ్ బౌండరీ. వెళ్ళిపోయిందండి. అవుట్ ఫీల్డ్ చాలా క్విక్గా ఉండి మిస్ ఫీల్డ్ వల్ల సింగిల్, కేవలం 1 పరుగు మాత్రం లభించాల్సింది, అది 4 పరుగులుగా మారింది. మరొక మంచి షాట్, కొంచెం ఫీల్డర్ ముందుగా బాల్ పడి బౌన్స్ అయింది. 2 పరుగులు. బౌలింగ్లోకి మళ్ళీ షేక్ షరీఫ్. 4 ఓవర్లు 54 పరుగులు. చాలా ఫాస్ట్గా స్కోరింగ్ అనేది చేస్తున్నారు హ్యాపీ క్రికెట్. పాయింట్ మీదుగా అద్భుతమైన షాట్ వినయ్, జస్ట్ కట్ షాట్. మంచి వైడ్ బాల్, నిదానంగా బౌండరీకి వెళ్ళిపోయింది అది. మంచి షాట్ వినయ్ నుండి.
సింగిల్ రాదు ఫీల్డర్. మంచి షాట్, స్ట్రైట్ డ్రైవ్ 4 పోతుందా లేదా? 4 అద్భుతమైన షాట్, 4. ఇట్స్ ఎ బౌండరీ. గ్రేట్ బ్యాటింగ్. ఆడిన ప్రతి బాల్ 4గా మలుస్తున్నారు బ్యాట్స్మెన్స్. మంచి స్కిల్స్ చూపిస్తున్నారు. పాయింట్ మీదుగా, స్ట్రైట్ మీదుగా, కవర్స్ మీదుగా, స్క్వేర్ లెగ్ మీదుగా, ఇట్టు దొరికితట్టు అన్నీ 360 డిగ్రీస్గా ఆడేటట్టు ఆడుతున్నారు. కాకపోతే ఒక్క సైడ్ మాత్రం పెద్దగా ఆడలేదు, లాంగ్ గాను. డీప్ మిడ్ వికెట్ మీద మాత్రం ఫీల్డర్ లేకపోయినా కూడా ఆడట్లే పక్క. మంచి బాలే కానీ మళ్ళీ షాట్ అండి. అద్భుతమైన షాట్. వినయ్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు. ఫీల్డర్ దయా చాలా వరకు ఆ బాల్ని ఆపడానికి ట్రై చేశారు దయా, బట్ సక్సెస్ఫుల్ కాలేదు. బాల్ అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంది. దాని తగ్గట్టు కొంచెం అవుట్ ఫీల్డ్ అనీవన్గా ఉంది. అందువల్ల బాల్ కొంచెం పక్కకు అటు ఇటు వెళ్తుంది. చివరి 2 బంతులు. అన్పార్లమెంటరీ ఓట్స్ వాడకూడదు. లోపల వినయ్ మాత్రం ఒకటే షాట్స్ ఆడుతున్నాడండి. ఛాన్సే ఇవ్వట్లేదు బౌలర్స్కి. అన్ని కవర్స్ మిడ్ ఆఫ్. ఆ సైడ్ ఆ ఏరియాని ఎక్కువగా కవర్ చేస్తున్నారు. గుడ్ బౌలింగ్ బై షరీఫ్. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. ఇట్రా రివర్స్ స్వీప్ షాట్. మంచి ఫీల్డింగ్ బట్ ఫీల్డర్ బ్యాట్స్మెన్ మాత్రం చాలా క్విక్గానే ఉన్నారు. ఎట్టి పరిస్థితులు సింగిల్ తీసుకుందాం ట్రై చేశారు, తీసుకున్నారు. మంచి ఫీల్డింగ్. ఓవర్ సమాప్తం 68. 5 ఓవర్లకి 68. పవర్ ప్లేలో ఇంకా 1 ఓవర్ మిగిలింది. స్కోర్ మాత్రం 13.60 ఉంది కరెంట్ రన్ రేట్. బ్యాట్స్మెన్స్ మాత్రము చాలా ఫాస్ట్గా స్కోరింగ్ చేస్తున్నారు. బౌలింగ్లోకి కిరణ్ రాజ్. పవర్ ప్లే లాస్ట్ ఓవర్. అందరు బౌలర్లు కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. చూద్దాం కిరణ్ రాజ్ ఎలాంటి బౌలింగ్ వేస్తారో. మరొక షాట్ స్క్వేర్ లెగ్ మీదుగా. ఇట్స్ బౌండరీ వెళ్ళే అవకాశం. ఇట్స్ బౌండరీ. ఈరోజు మాత్రం హ్యాపీ క్రికెట్. ఎటు ఆడినా బౌండరీస్ పోతూనే ఉన్నాయి. బాల్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు. బ్యాట్కి తగిలితే బౌండరీ అన్న టైంలో జరుగుతూ ఉంది. బ్యాట్స్మెన్స్ ఇద్దరు కూడా, ప్రణీత్ 13 బాళ్ళకి 36, వినయ్ 18 బాళ్ళకి 34. ఇద్దరు ఈక్వల్గా స్కోరింగ్ చేస్తూ వెళ్తున్నారు. మొదటి బాల్ 4 వెళ్ళింది. చూద్దాము బౌలర్ కంబ్యాక్ చేస్తారో లేదో. స్ట్రైట్ షాట్. చూడాలి మరొక బౌండరీనా? పోలేదు. ఇట్స్ బౌండరీ. చెప్పాం కదండి ఈరోజు ఎటు ఆడినా బ్యాట్స్మెన్, ఇటు ఆడినా బాల్ మాత్రం 4 పోతూనే ఉంది. బ్యాట్స్మెన్ ప్రణీత్ చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ప్రణీత్ 14 బాళ్ళకి 40. 14 బాళ్ళకి 40 ప్రణీత్. మంచి బాల్ మిస్ అయ్యి బాడీకి తగిలింది. తగలరాని చోట తగిలిందేమో అనుకున్నాం, కాబట్టి తగలలేదు. అద్భుతమైన 6 4. చక్కటి షాట్. ఇందాక నుంచి అంటూ ఉన్నాను డీప్ మిడ్ వికెట్ మీద ఒక్క షాట్ కూడా పోలేదని. ప్రణీత్ అక్కడ ఫీల్డర్ ఎవరు లేరు. 6 అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ అది 4గా ప్రకటించారు. ఎంపైర్ 4గా ప్రకటించారు. చాలా చక్కటి షాట్. బాగా అందుకున్నారు. ముందుగానే బ్యాట్స్మెన్ గెస్ట్ చేసినట్టున్నాడు. పర్ఫెక్ట్ షాట్.
మంచి షాట్, జస్ట్ డిఫెన్సివ్, సింగిల్ కూడా లేదు, వద్దనుకున్నారు, రాయికి తగిలి పక్కకు పోయింది. ఈ ఓవర్లో ఆల్రెడీ 2 బౌండరీలు లభించాయి ప్రణీత్కి, 3 బౌండరీలు, 3 4లు అండి టోటల్ ఈ ఓవర్లో. లాస్ట్ బాల్ చూడాలి ఈ బాల్లో స్కోర్ వస్తుందో లేదో. స్లో ఓవర్ బాల్, వావ్ మంచి సింగిల్ అండి. డాట్ బాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే బ్యాట్స్మెన్స్ చాలా క్విక్గా ఉండబట్టి అది 4 వెళ్ళింది. 6 ఓవర్లకి 81 అండి స్కోరు. పవర్ ప్లేలో 80 పరుగులు, సగం కన్నా ఎక్కువ స్కోర్ కేవలం పవర్ ప్లేలో కొట్టేశారు. రిక్వైర్డ్ రన్ రేట్ 4.71. నెక్స్ట్ బౌలర్ మధు చూడాలి ఈ ఓవర్లో అయినా వీకెండ్ హార్డ్ హిట్టింగ్ స్క్వాడ్కి బ్రేక్ త్రూ వస్తుందో లేదో చూడాలి. మధు 271 మ్యాచ్లు, 123 వికెట్లు, బెస్ట్ 4 4 for 23. కెరీర్ బెస్ట్ 4 వికెట్లు 23 మధుకి. మధు కూడా మంచి బౌలర్. మధు ద TCL చూడాలి. చూడు టాస్ బాల్, క్యాచ్ డ్రాప్ అండి. ఖచ్చితంగా మధు మాత్రం ఆ బ్రేక్ త్రూ ఆల్మోస్ట్ ఇచ్చేశారు, బట్ ఫీల్డర్ పవన్ సింపుల్ క్యాచ్ మిస్ చేశారు. మరొక స్లో బాల్, మరి టాస్ బాల్, ఎక్స్ట్రా పాయింట్ మీదుగా ఓవర్ త్రో, డీప్ పాయింట్ మీదుగా ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్. మళ్ళీ వినయ్ ఆల్మోస్ట్ అన్ని షాట్లు ఒకే సైడ్ ఆడుతున్నాడండి. అట్స్ బౌండరీ, బట్ ఫీల్డింగ్ మాత్రం ప్లేస్ చేయట్లేదండి. అక్కడ దగ్గర వినయ్ ఒక 10 4లు అటు సైడ్ ఆడుంటాడు, ఎక్కువ షాట్స్ అదే ఆడాడండి, బట్ స్టిల్ అక్కడైతే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ అనేది చేయట్లేదు. ఇప్పుడు పెట్టారండి, కామెంటేటర్లో హెచ్చరించిన తర్వాత పెట్టారు. మంచి బ్యాటింగ్ వినయ్ ద్వారా. వినయ్ 19 బాల్ 38 పరుగులు, 7 4ల సహాయంతో. మరొక టాస్ బాల్, ఈసారి మిడ్ ఆఫ్ మీదుగా 2 పరుగులు, చక్కటి పరుగులు, పిక్ బిట్వీన్ ద వికెట్స్. ఇంకొక పరుగు ఎక్స్ట్రా ఓవర్ త్రో రూపంలో మరొక పరుగు. కేవలం 2 పరుగులు రావాల్సింది, ఓవర్ త్రో వల్ల 3 పరుగులు అయ్యాయి. 3 runs. రివర్స్ స్వీప్, ఫీల్డర్ చేతికి 4 బాళ్ళు, మంచి బౌలింగ్ మధు. మా సూపర్ షాట్, ఇది 6. రివర్స్ స్వీప్లో అద్భుతమైన షాట్ ప్రణీత్ నుండి, సూపర్ 6. ఇట్స్ 50. బ్యాట్స్మెన్ ఒకసారి బ్యాట్ ఎత్తాలి. గ్రేట్ బ్యాటింగ్ బై ప్రణీత్, మంచి బ్యాటింగ్. కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ప్రణీత్. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ప్రణీత్. 79 బంతులు 52 పరుగులు కావాలి.
ఒక్క వికెట్ కూడా పడలేదు. చూద్దాం వికెట్ అయినా పడుతుందో లేదో. చూడరా మరొక స్వీప్ షాట్కి ప్రయత్నం, ఈసారి మిస్ అయింది. మధు చక్కటి బౌలింగ్ చేశారు, బట్ స్టార్టింగ్లోనే ప్రణీత్ వికెట్ దక్కేది, కాకపోతే క్యాచ్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ బౌలర్ పవన్. నెక్స్ట్ బౌలర్ పవన్. మధు 14, కిరణ్ 13. అందరూ ఈరోజు అందరు బౌలర్లు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు. బౌలింగ్లోకి పవన్ అంబటి. చూద్దాం ఈ ఓవర్లైనా బ్రేక్ త్రూ వస్తుందో లేదో. 438 మ్యాచ్లు ఆడున్నారు, చాలా సీనియర్ మోస్ట్ ప్లేయర్. అందరం అదే. వినయ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదండి, ఒకటే షాట్స్ ఆడుతున్నారు. ఎక్స్ట్రా కవర్ మీదుగా మంచి ఫీల్డింగ్, ఒక పరుగు మాత్రమే లభించింది. ప్రణీత్ 50 కంప్లీట్ చేసుకున్నారు. చూద్దాము ఇంకా ఇక్కడి నుంచి ఇన్నింగ్స్ ఎలా ఆడతారో చూడాలి. టాస్ బాల్ చూడాలి, ఈసారి 4 పోయేదానికి ప్రయత్నం, ఛాన్స్ అయితే ఉంది. 4, ఇట్స్ ఎ 4. వంశీ వల్ల కాలేదు బాల్ను ఆపడం, ప్రయత్నం అయితే చేశారు కానీ బాల్ చాలా వేగంగా బౌండరీ దాటేసింది. 100 పరుగులు కంప్లీట్ చేసుకున్నారండి. 7 ఓవర్ల 2 బంతులకి 100 పరుగులు పూర్తి చేసుకున్న హ్యాపీ క్రికెట్. 76 బాళ్ళలో 47 పరుగులు కావాలి. ఇంకొక బాల్ ఉంటే వేరే బాల్ తెప్పించాలండి. ఎంపైర్ గమ్ము చూస్తూ ఉంటే కుదరదు, ఆయన ఏం చేసినా బాధ్యత లేకుండా చేస్తాడు. 47 పరుగులు కావాలి హ్యాపీ క్రికెట్కి. లేదు, బ్యాట్ ఎడ్జ్ అండి. ఓవర్ త్రోకి ఛాన్స్. నో, గుడ్ బ్యాకప్ బై బౌలర్ పవన్, లేకపోతే ఖచ్చితంగా ఇంకొక ఓవర్ త్రో రూపంలో ఇంకొక పరుగు ఈజీగా వచ్చేది. టాస్ బాల్ మిడ్ వికెట్ మీదుగా, మిడ్ వికెట్ చూడాలి బౌండరీ పోతుందో లేదో. బాల్ అయితే స్లో అయిపోయింది. ఇట్స్ బౌండరీ, ఇట్స్ 4 బౌండరీ. వినయ్ 22 బాళ్ళకి 22 బాళ్ళకి 46. ఎటు కొట్టినా 4 వెళ్తూనే ఉన్నాయి ఈరోజు మాత్రం. మళ్ళీ కవర్స్ మీదుగా క్యాచ్. సూపర్ వికెట్ సాధించారు. చివరికి వికెట్ సాధించారు. వెల్ ప్లేడ్. 46 రన్స్ దగ్గర అవుట్ అయిన వినయ్. 8 4లు, 22 బాల్స్కే 46 కొట్టారు, అవుట్ అయ్యారు వినయ్. 23 బాల్ అవుతాయి ఇప్పుడు. 4 4లు. బ్యాటింగ్లోకి అమీర్. 42, 74. స్ట్రైక్ లో అమీర్. గుడ్ బౌలింగ్ బై పవన్. టాస్ బాల్. చూద్దాం 4 పోతుందా లేదా. ఫీల్డర్ డైరెక్ట్ గా ఫీల్డర్ చేతుల్లోకి బాల్, కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. గుడ్ బౌలింగ్ బై పవన్, ఏ విధంగా బ్రేక్ త్రూ అనేది ఇచ్చారు. నెక్స్ట్ బౌలింగ్లోకి తన 2వ ఓవర్ వేయడానికి వస్తున్న మధు. ఈయన కూడా మొదటి ఓవర్లో వికెట్ పడాల్సింది, క్యాచ్ డ్రాప్ వల్ల ఆ వికెట్ పడలేదు. స్ట్రైక్లో అమీర్. బౌలర్ మధు. అరౌండ్ ద వికెట్. అమీర్ సింగల్, ఒక మంచి సింగల్. ఎక్కడ బాల్ అనేది డాట్ అవనీయకుండా ప్రతి బాల్ సింగిలా 4ఆ 4ఆ ఏదో ఒక విధంగా పరుగులు అనేది హ్యాపీ క్రికెట్ సాధిస్తూనే ఉంది. డాట్ బాల్స్ కన్నా వికెట్లు పడడం ముఖ్యం. రివర్స్ స్వీప్. బాడియా బ్యాట్. అతనికి లక్ మామూలుగా లేదండి, బౌండరీ అండి అది. అతను రివర్స్ స్వీప్ కి ట్రై చేసి బాల్ వదిలేద్దాం అనుకుంటే బాలే వచ్చి బ్యాట్కి తగిలి 4 వెళ్ళిపోయిందండి. అది
ఎక్కడైనా బ్యాట్స్మెన్ కొట్టే 4 తీసుకుంటాడు, అతను వదిలేద్దాం అన్నా కూడా బాలే వచ్చి బ్యాట్ వెళ్ళి 4 వెళ్ళిపోయిందండి. అది కదా లక్ అంటే. మా ప్లేయర్ ఒకతున్నాడు కాదర్, ఏం చేయలేదన్న అదే తగిలి వెళ్ళిపోయింది అంటాడు. అట్లాగే వికెట్స్ మీదుగా బాల్. సో అదేవిధంగా ప్రణీత్ దాన్ని వదిలేద్దాం అన్నా కూడా అది వదలలేదండి. బాల్ నేను నిన్ను వదలని చెప్పి వచ్చి బ్యాట్ తెలిసి వెళ్ళిపోయింది. డబల్కి ఛాన్స్ ఉంది, చూద్దాము. ఎక్కువ పరుగులు ఉన్నాయి కదా, ఆగిపోతారా లేక 2కి వెళ్తారా? 2కి వెళ్తున్నారు. ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్ బై దయా. ఓవర్ త్రో రూపంలో ఇది మరీ దారుణం అండి. ఇది 2 పరుగుల దగ్గర 3 పరుగులు ఇచ్చారు. ఓవర్ త్రో రూపంలో మరొక ఎక్స్ట్రా పరుగు బ్యాట్స్మెన్కి. ఇట్స్ బౌల్డ్. సూపర్ బౌలింగ్ బై మధు, అద్భుతమైన బౌలింగ్, చక్కటి బౌలింగ్ మధు ద్వారా 2వ వికెట్ సాధించా. 1వ వికెట్ అండి, 2ది అయి ఉండాల్సింది. క్యాచ్ డ్రాప్ వల్ల కేవలం 1 వికెట్ మాత్రమే ఆయనకి దక్కింది. అమర్ రెడ్డి బ్యాటింగ్లోకి 67 మ్యాచ్లు 801 పరుగులు. మంచి బ్యాటింగ్, డిఫెన్సివ్. బాల్స్ ఎట్లాగో ఎక్కువ ఉన్నాయి. ఓవర్ సమాప్తం. 66 పరుగులు 33 కొట్టాలి. రిక్వైర్డ్ రన్ రేట్ 3 మాత్రమే. కరెంట్ రన్ రేట్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు, 12.67 ఉంది. ఇది 33 కొట్టాలి 66 బాళ్ళకి. ఆల్రెడీ ప్రణీత్ 27 బాల్లో 64 పరుగులు. కెప్టెన్ హ్యాపీ, టీమ్ హ్యాపీ, ప్లేయర్స్ హ్యాపీ, గ్రౌండ్ కూడా హ్యాపీ. సుభాన్ బై డబుల్ హ్యాపీ. టాస్ బాల్ 6, అది కాదు 6. వావ్, సూపర్ షాట్ ప్రణీత్ నుండి. ప్రణీత్ ఆల్రెడీ వెల్ సెట్ అయిన బ్యాట్స్మెన్, దానికి తగ్గట్టుగా బౌలరు టాస్ బాల్ వేశారు. అది ఈ సందర్భంలో సరైన బాల్ అయితే కాదు. అది మీకు హార్డ్ హిట్టరే కాదు, వెల్ సెటిల్డ్ బ్యాట్స్మెన్. ఈ టైంలో కష్టమైన బాల్ని కూడా సునాయాసంగా ఆడేయగలరు బ్యాట్స్మెన్. కాకపోతే టాస్ పడింది. మళ్ళీ పాయింట్ మీదుగా ఫీల్డర్ అయితే కరెక్ట్గానే ప్లేస్ చేసుకున్నారు. ఇట్స్ మిస్ అయింది. మిస్ అయిన కేవలం 1 పరుగు మాత్రమే. బ్యాట్స్మెన్స్ కూడా 1 పరుగు సెటిల్ డౌన్ అయ్యారు. 27 కొట్టాలి. చింటూ, హాయ్ చింటూ, మీ ప్లూటో వచ్చేసాడు, తొందరలో వస్తాడు. మంచి షాట్, సింగల్. అమర్ అన్న మంచి స్టాండింగ్ బ్యాట్స్మెన్, చాలా ఈజీగా సింగల్ తీసుకున్నాడు. జస్ట్ మిడ్ ఆఫ్ మీదుగా. అక్కడ ప్రెజెంట్ అయితే ఫీల్డర్ అయితే లేడు. మిడిల్ నుంచి బాల్ తీసుకున్నాడు. 4 or 6? అది 4. మంచి షాట్. ఈరోజు ప్రణీత్ మాత్రం ఎట్టు దొరికిన బాల్నట్టు కొట్టేస్తున్నాడు. 30 బంతుల్లో 75 పరుగులు. ఇది గేల్ స్టామ్ ఇన్నింగ్స్. స్ట్రైక్ రేట్ చూస్తే 250 ఉంది. ఖచ్చితంగా ఈ వికెట్ అనేది అవసరం. మరి టాస్ బాల్ స్క్వేర్ లెగ్ మీదుగా వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయింది. ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్ అనుకున్నాం, అది ఫైన్ లెగ్ మీదుగా తిరిగేసింది బాల్. ఏమన్నా జరిగే మాట్లాడాలి, ఆశకు కూడా హద్దు ఉండాలా. కేవలం 1 పరుగు మాత్రమే సింగిల్తో బ్యాట్స్మెన్స్ హ్యాపీ. ఓవర్ సమాప్తం. 10 ఓవర్లు 131 పరుగులు. ఫుల్ హ్యాపీ ఆయన. బౌలర్ దయా, పైకి బాల్ చూద్దాం, క్యాచ్ పడతారో లేదో. మళ్ళీ డ్రాప్. చాలా ఈజీ క్యాచ్. ఖచ్చితంగా ఈరోజు ప్రణీత్ ఏదో చేసి వచ్చాడండి. ప్రణీత్ మాత్రం ఏదో చేసి ఇచ్చాడు. ఇది 2వ లైఫ్. అది కూడా కష్టమైన క్యాచ్లు కాదు, ఈజీ క్యాచ్లో వదిలేశారంటే ఖచ్చితంగా ఏదో చేసి వచ్చాడు ఆయన. జోబులో ఏమన్నా నిమ్మకాయ ఉంది, ఎతకండి.
మంచి షాట్. క్యాచా క్యాచా వెళ్ళిపోయిందండి. కట్టేశారు అనుకున్నాను. క్యాచ్ ఆల్మోస్ట్ ఫీల్డర్ పట్టేశాడు అని అనుకుంటే అది చేతికి తగిలి వెళ్ళిపోయింది. 4 ఆఫ్ 6 అది ఏంది? 4 కదా, 4. మంచి బ్యాటింగ్, ముందుగానే అందేసుకున్నాడు బ్యాట్స్మెన్. మళ్ళీ ఈసారి మిడ్ వికెట్ మీదుగా, డీప్ మిడ్ వికెట్ మీదుగా అద్భుతమైన 6. చాలా చక్కగా రికార్డ్ అయింది. కేవలం ఇంకా 6 పరుగులు మాత్రమే కావాలి హ్యాపీ క్రికెట్కి. మ్యాచ్ అయిపోయిన తర్వాత చిన్న సమావేశం ఉంటుంది, దయచేసి అందరు ఇక్కడికి వచ్చేయండి. అత్యాశ ఆశకు కూడా ఇది ఉండాలండి. 90 పరుగులు, 35 బంతుల్లో 90 పరుగుల్లో 90 పరుగులతో అజేయంగా ఆడుతున్న ప్రణీత్. ఆడియన్స్ మాత్రం ఆయన 100 కొట్టాలని అడుగుతున్నారు. అది ఎట్లా జరుగుతుంది? అంత క్యాలిక్యులేటెడ్గా 44 కొట్టి ఇంకా జరిగే ప్రసక్తి లేదండి. 2 పరుగులు మాత్రమే, 2 పరుగులు మాత్రమే. ఇంకేం చేసినా ఆడేం లేదు. చివరి 3 బంతులు, 2 బంతులు, 36 బాలల్లో 92 ప్రణీత్. 92 అబ్బా, 2 బాల్ ఉన్నాయి. బ్యాట్స్మెన్కి 100 అనేది అంత ఈజీ అవ్వదు, అవకాశమే లేదు. ఈసారి ఫీల్డర్కి మిస్ ఫీల్డ్, మ్యాచ్ ఖతం అయిపోయింది. ప్రణీత్ వెల్ బ్యాటింగ్, మంచి బ్యాటింగ్ ప్రణీత్. ఆయనకి 100 అనేది అవకాశం లేకుండా పోయింది. వెల్ ప్లేడ్, చక్కటి ఇన్నింగ్స్, మంచి గేమ్. హ్యాపీ క్రికెట్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి, 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్ని విజయం సొంతం చేసుకున్నారు. మంచి గేమ్, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా మ్యాచ్ ముగిసిపోతుందని. థ్యాంక్ యూ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రణీత్. అందరికన్నా ముఖ్యమైన ఎక్కువ సేవలు చేసింది ఇదోనే బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వస్తున్న జయకృష్ణ, సీనియర్ ఫ్లాష్ మ్యాన్. డ్యాన్స్ కూడా వేస్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ.